శాంతమైన గ్రామంలో దట్టమైన పచ్చని అడవి పక్కన ఆసక్తిగల మరియు దయగల అర్జున్ అనే ఒక బాలుడు నివసించేవాడు. ఒక సాయంత్రం పెద్ద మర్రిచెట్టు కింద కూర్చుని అరటిపండు తింటున్నప్పుడు అర్జున్పై కొమ్మపైనుంచి తనను గమనిస్తున్న చిన్న కోతిని చూశాడు. అర్జున్ మెల్లగా అరటిపండును నేలపై పెట్టి వెనక్కి ఒక అడుగు వేశాడు. కొద్దిసేపటి తర్వాత కోతి నెమ్మదిగా చెట్టునుంచి దిగింది. రోజుకో రోజు కోతి అతనిపై నమ్మకం పెంచుకుంది. అర్జున్ దానికి చికూ అని పేరు పెట్టాడు. కొద్ది రోజుల్లోనే వారు అత్యంత మంచి స్నేహితులుగా మారారు. ప్రతి సాయంత్రం వారు ఆడుకునేవారు. చెట్లపైకి ఎక్కడం, ఆకులను విసరడం మరియు అడవిదారిలో పరుగుపందెం పెట్టడం. ఒక మధ్యాహ్నం అర్జున్ నదితీరానికి దగ్గరగా జారి వేగంగా ప్రవహిస్తున్న నీటిలో పడిపోవటానికి దగ్గరగా వెళ్లాడు. చికూ వెంటనే అతని చొక్కాను లాగి గట్టిగా అరిచింది. దగ్గర్లో ఉన్న రైతులకు హెచ్చరిక ఇవ్వడంతో వారు సహాయం చేయటానికి పరుగెత్తుకుంటూ వచ్చారు. ఆ రోజునుంచి దయే అత్యంత బలమైన స్నేహాలను సృష్టిస్తుంది అని అందరూ నమ్మారు. అది ఒక బాలుడు మరియు ఒక కోతి మధ్య అయినా సరే.